హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ కిచెన్. ఈరోజు మెక్సికన్ ఫ్యూజన్ చాట్ కుక్ చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా మరి. ఉడికించిన రాజ్మా, ఉడికించిన స్వీట్ కార్న్, టమాటో ముక్కలు, కెచప్, జలపీనోస్, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, 3 కలర్స్ బెల్ పెప్పర్ అండి, లేదా క్యాప్సికమ్ అంటాము, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్. ఇవి మనకు కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు. డైట్ ఫాలో అవుదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ అండి. ఈవినింగ్ ఎర్లీగా 6 o'clockకి 6:30కి అలా తినేస్తే మీకు ఇంకా చాలా ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. ఇంకేం ఆకలిగా అనిపించదు అనమాట. చాలా బాగుంటుంది ఇది టేస్టీగా. కావాల్సిన మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి టార్టిల్లాస్ అంటే మనకి మైదాతో చేసిన రోటీస్ అనమాట. సో దీన్ని ఒక 2 తీసుకోవాలి. 2 తీసుకుని చిన్న చిన్న పీసెస్గా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. సో మైదా అంటే ఇష్టం లేని వాళ్ళకి వాడకూడదు, అంత మంచిది కాదు అనుకున్నప్పుడు మనం నార్మల్ గోధుమ పిండితో చేసుకున్న రోటీస్ కూడా చేసుకుని ఇట్లా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఈ టార్టిల్లాస్ కూడా ఎలా తయారు చేసుకోవాలో ఇంకొక వీడియోలో నేను చేసి చూపిస్తానండి. ఇప్పుడు రెండో టార్టిల్లాను కూడా ఇలా ముక్కలుగా చేసుకోవాలి, కట్ చేసుకుని. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో మనకి డీప్ ఫ్రైకి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకుని ఈ పీసెస్ అన్నీ మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ వేసుకుని దోరగా అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో అంటే కొంచెం క్రిస్పీగా, ఎందుకంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా అట్లా తగులుతుంటే బాగుంటుంది. సో అట్లా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో అలా క్రిస్పీగా వేయించుకుంటే బాగుంటాయి. వేయించుకున్న ఈ టార్టిల్లా పీసెస్ని పక్కకు పెట్టుకుందామండి, కొంచెం చల్లారనిద్దాము. ఇప్పుడు మనం సాల్సా ప్రిపేర్ చేసుకుందామండి. గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు ఒక 1/2 టీ స్పూను, ఉల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తరుగు కొంచెం, 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఉప్పు రుచికి సరిపడా, 1 టీ స్పూన్ ఎర్రకారం పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ మనము స్పూన్తో ఒకసారి కలుపుకోవాలండి, కొంచెం బాగా కలుపుకోవాలి. స్పూన్కి వెనక వైపు తిప్పుకొని కొంచెం ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి, దాన్ని జ్యూస్ అంతా దిగటానికి, టమాటో యొక్క జ్యూస్. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు ఉడికించిన రాజ్మా, 1/2 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్, 3 కలర్స్ క్యాప్సికము, రెడ్, ఎల్లో అండ్ గ్రీన్, 2 టేబుల్ స్పూన్ జలపీనోస్ అండి, 1/2 టీ స్పూన్ మన దంచిన ఎండుమిర్చి ముక్కలు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు మనము ఇందాక తయారు చేసుకున్న సాల్సాని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇందులోకి వేయించి పెట్టుకున్న టార్టిల్లా పీసెస్ని కలుపుకుందాం. ఇవి పీసెస్ మాత్రం మనము తినే ముందు కలుపుకుంటే బాగుంటాయండి, క్రంచీగా. సో ఇవన్నీ ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుని ఒకసారి లైట్గా అలా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఈ చాట్ని పిల్లలు కూడా ఇష్టంగా తినాలి అనుకుంటున్నప్పుడు దీనిలోకి కొన్ని నాచోస్ కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ చీజ్ నాచోస్ యూస్ చేశాను. మరీ ఎక్కువ కాకుండా కొన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా వేసుకుని కలుపుకొని ఒకసారి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. పెద్దవాళ్ళు అయితే ఇవి స్కిప్ చేసేయచ్చండి, ఇవి పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఓన్లీ పిల్లలకైతేనే ఇవి యాడ్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ మెక్సికన్ ఫ్యూజన్ చాట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.